హలో ఫ్రెండ్స్, నేను మీ మహేంద్ర. మీరు స్క్రీన్ పైన చూస్తున్న ఇలాంటి ఫోటో ఎడిటింగ్ని పిక్సార్ట్లో మీ ఫొటోస్తో సింపుల్గా ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. వీడియోని పూర్తిగా చూసి ఒక్క లైక్ చేయండి. మీరు లైక్ చేసి సపోర్ట్ చేస్తే ఇంకా మంచి మంచి వీడియోలు తీసుకొస్తాను. ఇప్పుడు ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్ అని ఇచ్చాను, అక్కడే క్లిక్ చేస్తే ఇక్కడికి వస్తారు. ఇందులో కిందకి వెళ్ళి ఇవి 3 చేసుకోండి. ఇవి 3 ఉంటేనే క్రియేట్ చేయడం కుదురుతుంది. ఇవి 3 చేసుకోండి. ఓకే, డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్ ఉంది, చూసుకోండి. ఆ తర్వాత ఏం చేస్తారంటే పిక్సార్ట్ని ఓపెన్ చేయండి. మీ దగ్గర కానీ పిక్సార్ట్ ప్రో కానీ గోల్డ్ కానీ లేకపోతే నేను ఇస్తాను, ఎక్కడ దొరుకుతుందో చెప్తాను. ఈ వీడియోని చివరి వరకు చూడండి. పిక్సార్ట్ని ఓపెన్ చేసిన తర్వాత ఎడిట్ ఏ ఫోటో పైన క్లిక్ చేసి ముందుగా బ్యాక్గ్రౌండ్ని సెలెక్ట్ చేసుకోండి. యాడ్ ఫోటో పైన క్లిక్ చేయండి. ఇక్కడ మీ ఫోటోని యాడ్ చేసుకోండి. ఇక్కడ ఉన్న ఆప్షన్స్లో బ్లెండ్ పైన క్లిక్ చేసి స్క్రీన్ అప్లై చేయండి. దీని సైజుని జూమ్ చేసి 2 ఫింగర్స్ పెట్టి ఇలా పైకి పెట్టండి. ఇలా ఇందులో షేప్లోకి పెట్టండి. టాప్లో ఉన్న ఎరేజరు, కింద ఎరేజరు, హార్డ్నెస్ని కొద్దిగా తగ్గించి బ్రష్ సైజుని బాగా తగ్గించి ఈ షేప్లోకి ఇప్పుడు ఈ టెక్స్ట్ పైకి వచ్చింది కదా, దీన్ని నీట్గా ఎరేజ్ చేయండి. తర్వాత ఈ షేప్లో ఇలా నీట్గా మొత్తం చుట్టూ షేపుల్లో అన్నీ ఎరేజ్ చేయాలి. ఓన్లీ ఒక్క షేప్లోనే ఉండాలి. తర్వాత ఈ పైనుంచి ఇలా నీట్గా అరేంజ్ చేసుకోవాలి. అవసరమైతే బ్రష్ సైజుని కొద్దిగా చిన్నగా పెద్దగా కూడా చేసుకోవచ్చు. బ్రష్ పెద్దగా ఉంటే ఏమవుతుందంటే పై ఫోటోకి షేప్లోకి వస్తుంది, కాబట్టి బ్రష్ సైజ్ చిన్నగా ఉంచండి. ఇలా ఇలా నీట్గా అరేంజ్ చేసుకోవాలి. ఈ షేప్లోకి అరేంజ్ చేసుకోండి. ఇలా చేసుకొని రైట్ మార్కు ప్లస్ మళ్ళీ యాడ్ ఫోటో, మళ్ళీ ఇంకొక ఫోటో యాడ్ పైన క్లిక్ చేశాను. బ్లెండ్ పైన క్లిక్ చేసి స్క్రీన్ అప్లై చేశాను. దీన్ని తీసుకొచ్చి ఇందులోకి పెట్టాను. టాప్లో ఉన్న ఎరేజరు, కింద ఎరేజరు, మళ్ళీ నీట్గా ఏం చేస్తారంటే ఈ షేప్లోకి ఎరేజ్ చేయండి. ఇలా నీట్గా ఎరేజ్ చేసేయండి. టాప్లో ఉన్న రైట్ మార్కు ప్లస్ మళ్ళీ యాడ్ ఫోటో. అండ్ మీకు పిక్సార్ట్ ఎక్కడ దొరుకుతుందో చెప్తానని చెప్పాను కదా ఫ్రెండ్స్. మొదటిసారి మన ఛానల్ని చూస్తే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, ఎందుకంటే ఇలాంటి మంచి మంచి వీడియోస్, ఇంకా ఎడిటింగ్ వీడియోస్ ఎక్కువ తీసుకొస్తాను. మీకైతే హెల్ప్ అవుతాయి అండ్ నాకు కూడా కొద్దిగా సపోర్ట్ ఉంటుంది. ఖచ్చితంగా మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఏదైనా ఒక చిన్న కామెంట్ సూపర్ అని, నైస్ అని పెట్టండి, సపోర్ట్ చేయండి. లేదా ఫోటో ఎడిటింగ్ కావాలంటే ఫోటో ఎడిటింగ్ అని పెట్టి పక్కన లవ్ సింబల్ పెట్టండి. ఏదో ఒక చిన్న కామెంట్ అయితే చేయండి. ఫొటోస్ని అయితే నీట్గా అరేంజ్ చేసుకుంటున్నాను చూడండి. ఇక్కడ మీకు కనపడుతూనే ఉంటుంది. వేరే ఫొటోస్ మీదకి వచ్చిన వాటిని, పక్క బాక్స్లోకి వచ్చిన వాటిని నీట్గా చుట్టూ అరేంజ్ చేసుకోవాలి. ఓకే, టాప్లో రైట్ మార్కు ప్లస్ మళ్ళీ యాడ్ ఫోటో, ఇంకొక ఫోటోని సెలెక్ట్ చేసుకుందాం. ఇక్కడ మనకి బ్లెండు, స్క్రీను, దీని సైజుని అడ్జస్ట్మెంట్ చేసి ఇందులోకి పెట్టండి. ఇలా లేదా ఇందులోకి పెట్టుకోవచ్చు, మీ ఇష్టం. ఇలా పెట్టేసి టాప్లో ఉన్న ఎరేజరు ఇప్పుడు మళ్ళీ ఆ షేప్లోకి నీట్గా అరేంజ్ చేయండి. ఇలా నీట్గా అరేంజ్ చేయండి. ఈ షేప్లోకి ఇలా నీట్గా అరేంజ్ చేయండి. ప్లస్ రైట్ మార్కు. ఇప్పుడు ఎక్కడ దొరుకుతుందో చెప్తాను పిక్సార్ట్. సో నాకు మీ అందరికీ తెలుసు ఇన్స్టాగ్రామ్ ఉందని, అది పగిడి మహేంద్ర పేరు మీద ఉందని తెలుసు కదా. అందులో నేను వీడియో చేసి పెట్టాను, వెళ్ళి చూడండి, దొరుకుతుంది. లేదు మీకు అక్కడ దొరకలేదు అనుకోండి, నాకు ఒక టెలిగ్రామ్ ఉంది, మీ అందరికీ తెలుసు, అది మహీటెక్ ఇన్ఫో పేరు మీద ఉంటుంది మన టెలిగ్రామ్, తెలుసు కదా. సో అందులో నేను పిన్ లిస్ట్లో పెట్టాను పిక్సార్ట్ని. మీకు చాలా బాగా పనిచేస్తుంది ప్రో వెర్షన్ని, చూడండి. లేదనుకుంటే ఇన్స్టాగ్రామ్లో పగిడి మహేంద్ర అనే ప్రొఫైల్లోకి వెళ్ళి వీడియోలన్నీ చెక్ చేయండి. పైన ఫోటోతో కనపడుతూనే ఉంటుంది, ఈజీగా దొరుకుతుంది. ఓకే, ఎంతకంటే ఎక్కువ సమాచారం కూడా అర్థం చేసుకోండి. ప్లస్ యాడ్ ఫోటో, బ్లాక్ షాడోని సెలెక్ట్ చేసుకోండి. దీని సైజుని అడ్జస్ట్మెంట్ చేసి ఇక్కడికి పెట్టండి. ప్లస్ యాడ్ ఫోటో, మీది ఫుల్ ఫోటోని యాడ్ చేసుకోండి. రిమూవ్ బిజీ, రిమూవ్ బ్యాక్గ్రౌండ్. నా దగ్గర నుంచి ప్రో వెర్షన్ డౌన్లోడ్ చేసుకున్న వాళ్ళకి ఇది రిమూవ్ బ్యాక్గ్రౌండ్ అనేది ఇప్పుడు నేను చేసినట్టు ఫాస్ట్గా అండ్ మంచిగా పనిచేస్తుంది. ఓకే, అది గుర్తుంచుకోవాలి మీరు. ఇది ఇలా పెట్టండి. ఫొటోస్ని కరెక్ట్గా అడ్జస్ట్మెంట్ చేసుకుంటున్నాను. ప్లస్ టెక్స్ట్, ఇక్కడ మీ నేమ్ రాసుకోండి. ఇక్కడ బ్లాక్ కలర్ తీసుకోండి. మీకు ఈ ఫాంట్ స్టైల్ అయితే రాదండి. ఈ ఫాంట్ స్టైల్ రావాలంటే మీరు ఏం చేయాలో చెప్తాను, జాగ్రత్తగా చూడండి. దీన్ని ఇక్కడ పెడుతున్నాను కదా. ఈ ఫాంట్ స్టైల్ రావాలంటే సియాలు కింద మై ఫాంట్స్ అని ఉంటుంది, ఇక్కడ క్లిక్ చేస్తే టాప్లో యాడ్ ఫాంట్స్ అని ఉంటుంది. ఇక్కడ క్లిక్ చేస్తే ఇక్కడ యాడ్ ఫాంట్స్ అని వస్తుంది. ఇక్కడ క్లిక్ చేస్తే మీరు డౌన్లోడ్ చేసుకున్న ఫాంట్ని చూపిస్తుంది, అది క్లిక్ చేయండి. డౌన్లోడ్స్లో ఫస్ట్కి వస్తుంది, ఇది క్లిక్ చేస్తే ఇక్కడ స్టైల్ మారుతుంది. ఓకే, ఇలా పెట్టేసి టాప్లో ఉన్న రైట్ మార్కు అయిపోయింది కదా క్రియేట్ చేయడం. ఒకవేళ మీరు దీన్ని ఎన్హాన్స్ చేసి క్వాలిటీ పెంచాలనుకుంటే నేను ఇచ్చిన పిక్సార్ట్ మీరు వాడుతుంటే టూల్స్ ఎన్హాన్స్, ఇది ఏం చేస్తుందంటే ఫోటోని నార్మల్ నుంచి 4K హై క్వాలిటీలోకి కన్వర్ట్ చేస్తుంది. బ్లర్ని, నాయిస్ని రిమూవ్ చేస్తుంది, పిక్సెల్స్ని యాడ్ చేస్తుంది, క్వాలిటీ పెంచేసింది. టాప్లో ఉన్న రైట్ మార్కు
టూల్స్, అడ్జస్ట్మెంటు, శాచురేషన్ కొద్దిగా పెంచుకుంటాను కలర్ఫుల్గా కనపడటానికి. టాప్లో ఉన్న రైట్ మార్క్ చూడండి ఎంత బాగుందో. ఇప్పుడు టాప్లో ఉన్న సేవ్ సింబల్ క్లిక్ చేస్తే మీ ఫోన్లోకి సేవ్ అయిపోతుంది. లైక్ చేయండి, షేర్ చేయండి. ఎడిటింగ్ వీడియోలకి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.